గొప్పదనం ఒక్కసారి తెలుసుకో. భారతీయ స్టేట్ బ్యాంకును చేరుకో, దీని గొప్పదనం ఒక్కసారి తెలుసుకో. అయ్యా, కష్టకాలమున బాధలు కడతీర్చేదెవరన్నా, కష్టకాలమున బాధలు కడతీర్చే అమ్మ కూడబెట్టిన ధనమే తోడై నిరసులు, సుమ్మ కూడబెట్టిన ధనమే తోడై. అందుకే భారతీయ స్టేట్ బ్యాంకు అండగుంది, ఉన్నదానిలోనే పొదుపు చేసుకో. మన భారతీయ స్టేట్ బ్యాంకులు దాచుకో, ఉన్న దానిలోనే పొదుపు చేసుకో. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇది మన నాబార్డు వారు, అంటే భారతదేశంలో అతిపెద్దది నాబార్డు. ఆ నాబార్డు సంస్థ వాళ్ళంటే సీసీ రోడ్లు కానీ, మరి రైతులు పండించిన పంటలు దాచుకోవడానికి గిడ్డంగులు కానీ, మరి రైతులకు సంబంధించినటువంటి ఎన్నెన్నో మరి సౌకర్యాలు అందించేటటువంటి మన ఒక నాబార్డు సంస్థ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈనాడు మన విశాఖపట్నం రీజనల్ మరి మేనేజర్ గారు, అంటే ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గారు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలకు మరి మన ఒక బ్యాంకు తరపున, ఎస్బీఐ బ్యాంకు తరపున అందించేటటువంటి స్కీమ్స్ ఎన్నెన్నో ఉన్నాయి. బ్యాంక్ అంటే డబ్బులు దాచుకోవడం, డబ్బులు తీసుకోవడమే కాదు. ఈనాడు ఒక చిన్న విషయం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ఉంది. అవును, ఇది కేవలం సంవత్సరానికి 436 రూపాయలు కడితే సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన 2 లక్షల రూపాయలు వర్తిస్తాయి. ఇది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే చాలు. అదే ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం కేవలం 20 రూపాయలు. అయితే ఇది 18 సంవత్సరాలు ఉన్నటువంటి 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ 20 రూపాయలది కట్టుకోవచ్చు, ఈ 50 రూపాయలది కట్టుకోవచ్చు. అలాగే అటల్ పెన్షన్ యోజన పథకం ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అంటే మరి ఇది 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు నెలకి 42 రూపాయలు కట్టుకున్నట్లయితే, అంటే 60 సంవత్సరాల వరకు కూడా ఇలాగా మరి కట్టినట్లయితే వాళ్ళకి 60 సంవత్సరం దాటిన తర్వాత ప్రతి నెల కూడా ఒక ఫింక్షన్, అంటే గవర్నమెంట్ ఫింక్షన్ దీనికి సంబంధం లేదండి. కాబట్టి ఒక ఫింక్షన్ రూపంలో ఈ అటల్ పెన్షన్ యోజన పథకం, అంటే ఒకప్పుడు ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళకి నెల ఫింక్షన్ వచ్చేది. ఇప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఫింక్షన్ అందించాలని మనలాంటి పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిదే అటల్ పెన్షన్ యోజన పథకం. దీని గొప్పతనం ఏంటంటే ఒక 5,000 రూపాయలు, అంటే సంవత్సరానికి మనం ప్రతి నెల మరి ప్రీమియం కట్టిన తర్వాత 60 సంవత్సరం దాటిన తర్వాత ప్రతి నెల ఒక 5,000 రూపాయలు పెన్షన్ కావాలనుకోండి, ఆయనకి మరి 60 సంవత్సరం దాటిన తర్వాత ప్రతి నెల కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తూనే ఉంటారు. ఆయన కొంతకాలం తీసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య, ఆవిడ ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం కూడా మరి 5,000 రూపాయలు ఇస్తూనే ఉంటారు. ఆవిడ కూడా కొంతకాలం తీసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి పెద్ద మొత్తంలో 8,50,000 రూపాయలు ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా అందుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రామ్ అంటారు. అవును సార్. అలాగే మరి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, అలాగే మన ఒక ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అంటే సంవత్సరానికి ఒక 2,000 రూపాయలు కట్టుకుంటే 40 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మరి ఇది కూడా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఉందండి. మన ఎస్బీఐ బ్యాంక్ వారు మనకు అందిస్తున్నారు. క్రైమ్స్ అనగా ఒక ఫోన్ ద్వారా ఈనాడు చాలా వరకు డబ్బులు ఖాళీ చేసేస్తున్నారండి. ఏపీకే ఫైల్స్ అనబడేటటువంటి లింకులు పంపించి తెలియని వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ లింక్ ఏంటో, అంటే ఒక గవర్నమెంట్ వాళ్ళు పంపించేట్టుగా పంపిస్తున్నారు, ఒక బ్యాంక్ వాళ్ళు పంపించేట్టుగా పంపిస్తున్నారు. మీకు ఏదో మరి వచ్చినట్టుగా ఏమన్నా పంపించి దానికి క్లిక్ చేయమంటున్నారు, వెంటనే క్లిక్ చేస్తున్నారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి వెంటనే క్లిక్ చేయగానే వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయండి. కాబట్టి ఒక సైబర్ మోసాల నుండి పూర్తిగా మీరు రక్షణ పొందాలని మనం ఒక భారతీయ స్టేట్ బ్యాంక్ వారు ఈ ఒక కార్యక్రమాన్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో.